నమస్తే అండి. గత వీడియోలో మనము సూర్యుడు ద్వాదశ భావాల్లో ఉంటే ఒక్కొక్క భావంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటి చంద్రుడు ద్వాదశ భావాల్లో ఒక్కొక్క భావంలో ఉంటే శుభగ్రహంగా కానివ్వండి, పాపగ్రహంగా కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. చంద్రుడు శుభగ్రహంగా లగ్నంలో ఉన్నట్టయితే మంచి రూపవంతులై ఉంటారు. ఎందుకంటే మనకు అందాల్లో చూసుకున్నప్పుడు చంద్రుని మించిన అందమైన గ్రహం మరొకటి లేదు. న్యాచురల్గా ఉంటారు, ఎలాంటి మేకప్లు లేకుండా శరీరానికి సంబంధించిన అన్ని సౌఖ్యాలను కూడా పొందగలుగుతారు. మంచి మృదువుగా, మంచి మాట, మంచి నడవడిక, చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దయా, జాలి, కరుణ ఉంటుంది. ఎటువంటి వాళ్ళని కూడా ఆకర్షించగలుగుతారు. అది పాపకరంగా ఉన్నట్టయితే వ్యతిరేకింపబడతారు. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆందోళనలో ఉంటూ శరీరాన్ని పట్టించుకోకుండా, వేళకి ఆహారం తీసుకోకుండా మానసిక సమస్యల వల్లే రూపాన్ని కోల్పోతుంటారు. అది చంద్రుడు పాపగా ఉన్నట్టయితే. అలాగే ఎదుటి వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టి వాళ్ళ వల్ల ఆ బాధను మళ్ళీ వీళ్ళే రివర్స్ తీసుకొని బాధపడుతూ ఉంటారు. చంద్రుడు శుభగ్రహంగా ద్వితీయంలో ఉన్నట్టయితే, రెండవ భావంలో ఉన్నట్టయితే మంచి ముఖం ఉంటుంది, మంచి వాక్కు, చిన్నపిల్లల వాక్కు కలిగి ఉంటారు. ఆ వాక్కుతో ఎటువంటి వాళ్ళను కూడా ఆకట్టుకోగలుగుతారు. మిమిక్రీలు చేయడం కానివ్వండి, కొన్ని రకాల కళలను ప్రదర్శించడం కానివ్వండి, అలాంటి మంచి టాలెంట్ కలిగి ఉంటారు. మంచి ఫ్యామిలీ కలిగి ఉంటారు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ కూడా అందుతూ ఉంటుంది. అవసరాలకు ధనం ఎప్పుడూ సమకూరుతూ ఉంటుంది. అది చంద్రుడు కనుక పాపిగా ఉన్నట్టయితే తరచు ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ అందకపోగా ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడటము, ఫ్యామిలీ గురించి ఎక్కువ మానసికంగా ఆలోచిస్తూ ఇబ్బందులు గురవుతుంటారు. అలాగే మాట్లాడేటువంటి మాట ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు మనసు నచ్చుకునేలా మాట్లాడడం, ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఏదో ఒకటి వీళ్ళని మాట్లాడడం వల్ల మళ్ళీ వీళ్ళే బాధపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అలాగే తరచు నాలుగు సమస్య రావడము, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. చంద్రుడు మూడో భావంలో ఉన్నట్టయితే, తృతీయ భావంలో ఉన్నట్టయితే కనిష్ట సోదరుల దగ్గర నుంచి మంచి లాభాలు పొందుతారు. చేసే ప్రతి పని కూడా ఉత్సాహంగా, చురుగ్గా చేయగలుగుతారు. ఎందుకంటే చంద్రుడు గాలి కారకుడు కదా, గాలి అంటేనే వేగం. అలాంటప్పుడు తృతీయ భావం కూడా వేగం, చాలా వేగంగా వెళ్ళిపోతారు. చూసుకొని క్షణాలు బాగా ఆలోచించుకోగలుగుతారు. బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ బాగుంటాయి. ఉత్సాహంగా, ఉద్రేకంగా కూడా మంచి సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. అదే చంద్రుడు కనుక పాపి తృతీయంగా ఉంటే ఏ పని చేయాలన్నా కూడా సమయానికి ఆ పని చేయలేకపోవడం, అదే కనిష్ట సోదరుల వల్ల ఇబ్బంది పడడము, పోటాపోటీల్లో అవమాన పాలవడము, ధైర్యం తక్కువగా ఉండడం, పెరుగువాడుగా ముద్రపడము, ఇలాంటివన్నీ తృతీయంలో పాపిక చంద్రుడు ఉంటే చూడవచ్చు. ఇక చంద్రుడు నాలుగో భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే గృహంలో కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా చంద్రుడు మాతృకారకుడు కాబట్టి, ఈ చతుర్థం కూడా తల్లి స్నానం కాబట్టి తల్లి నుంచి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా జన్మత పుణ్యంతో పొందగలుగుతారు. అలాగే ఇంట్లో ఫ్యాన్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, కూలర్ కానివ్వండి, వీటన్నిటితో కూడా మంచి చక్కని ఇంట్లో గాలి, ప్రశాంతమైన గాలి, ఎప్పుడు నీళ్లు, వీటితో ఆనందంగా ఉండగలుగుతారు. తగినన్ని సదుపాయాలు ఉండగలుగుతాయి. అది పాపిగా ఉన్నట్టయితే వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా తల్లి వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ చాలా దారుణంగా బాధపడుతూ ఉంటారు. అదే చంద్రుడు శుభుడిగా పంచమ స్థానంలో ఉన్నట్టయితే మంచి చక్కగా చదువుకోవడానికి కానివ్వండి, ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానివ్వండి, దూరపు ఆలోచనలు కూడా చేయడానికి కానివ్వండి, ఒక అంచనా వేయడానికి కానివ్వండి, ఇది ఇలా ఉండొచ్చు అని ముందుగానే అంచనా వేయగలిగే శక్తి చంద్రుడు పంచమంలో ఉన్నప్పుడు ఇస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనేలా చేసి ప్రేమలు విజయవంతం అయ్యేలా చేస్తారు. ఎదుటి వాళ్ళు ప్రేమించబడతారు, వీళ్ళు కూడా ప్రేమించగలుగుతారు. ప్రేమించే హృదయం, మనసు, దయ, జాలి అన్నీ కూడా చక్కగా కలిగి ఉంటారు పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే. అది పాపిగా ఉన్నట్టయితే ఇవన్నీ వ్యతిరేకమయ్యి ప్రేమలో పడి మోసపోయి మనసంతా కూడా గందరగోళం అయిపోయి ఏ పని చేస్తున్నామో తెలియక
కొంతమంది పిచ్చిగాలు కూడా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ధనుసు లగ్నం లాంటివి లగ్నమయ్యి ధనుసు లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు అవుతాడు. సో అష్టమాధిపతి ఆ లగ్నానికి పాపి అయ్యి పంచమ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ప్రేమలో మోసపోయి చనిపోవాలనేటువంటి ఆలోచన కూడా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే చంద్రుడు సహజంగానే మానసిక ధైర్యాన్ని తక్కువ ఇస్తారు బాగలేకపోతే. అలాంటప్పుడు అష్టమాధిపతి అంటే కూడా ఏంటి, ప్రమాదాలు మరణమే కదా. సో అలాంటివి జరుగుతుంటాయి. చంద్రుడు పంచమంలో పాపిగా ఉంటే ఎంతైనా ఇబ్బందిగా ఉంటుంది మనసుకి. ఒక మనసు బాధపడితే ఇంకా మనం ఏ పని చేయలేం కదా, అన్నీ ఆగిపోతాయి. అందుకని ఏంటంటే చంద్రుడు 50% సుఖాలైన కష్టాలైనా ఆయన వల్లే కలుగుతుంటాయి. అది పెద్ద ప్రాబ్లం. ఇక చంద్రుడు 6వ భావంలో శుభకరంగా ఉన్నట్టయితే వ్యాపారాలకు మంచి అనుకూలం. చలని పదార్థాలు, ఐస్ క్రీమ్ షాపులు కానివ్వండి, కూల్ డ్రింక్ షాపులు కానివ్వండి, ఈ ఫ్యాన్, ఏసీ, కూలర్ ఇలాంటి ఇంకోటి కానివ్వండి, బియ్యం వ్యాపారాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పాపిగా అయితే ఇవన్నీ చేయించి నష్టపరుస్తారు. అది చిన్న తేడా అనమాట. అవన్నీ చేస్తారు, దానివల్ల నష్టపోతారు, ఇబ్బంది పడతారు. అలాగే తరచూ అనారోగ్యాలకు గురవుతారు. శ్వాసకోశ సమస్యలు, టీబీ కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, ఆస్మా కానివ్వండి, ఇస్మాఫిలియా కానివ్వండి, ఇలాంటి వాటికి ఇబ్బంది పడడం, నీటి వల్ల వచ్చే రోగాలు, దానికయ్యే ఖర్చు, అలాగే ఆర్థిక పరిస్థితులు, తరచు ఎవరొకరు అప్పు ఇచ్చాము వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకపోతే దాని వల్ల మానసికంగా బాధపడ్డాము. లేదా వీళ్ళే తీసుకున్నారు సకాలంలో ఇవ్వలేకపోతే వాళ్ళు ఏదో ఒక మాట అనడం వల్ల దాని మనసుకి, ఎందుకంటే చంద్రుడు మనస్కారం కూడా అవుతారు కదా, ఇది చాలా పెద్ద సమస్య. ఏది వచ్చినా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది కదండి. చంద్రుడు 7వ భావంలో కనుక శుభగ్రహంగా ఉన్నట్టయితే మంచి జీవిత భాగస్వామి, రూపాంతరాల జీవిత భాగస్వామి లభిస్తుంది. మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళు, సౌమ్యమైన వాళ్ళు, సద్గుణాలు కలిగిన వాళ్ళు జీవిత భాగస్వామిగా రాగలరు. అదే కనుక చంద్రుడు పాపి అయినట్టయితే 7వ ఉంటే వివాహం అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనిపించడము, లేదా వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విడదీసి వీళ్ళకి లాక్కొచ్చుకొని పెళ్లి చేసుకోవాలన్నటువంటి అలాంటి ఆలోచనలు కూడా ఈ చంద్రుడు కలిగిస్తుంటారు. దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడడం మానసికంగా, అలాగే వివాహాలు ఆలస్యం అవ్వడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చంద్రుడు 8వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే ఆకస్మికంగా వచ్చేటువంటి గవర్నమెంట్ వచ్చేటువంటి లాభాలు అయితేనేమి, అలాగే నీటి వల్ల కానివ్వండి, గాలి వల్ల కానివ్వండి, అనేక విధాల లాభాలు రావడం, ఆయుర్దాయానికి పరంగా ఉంటాడు చంద్రుడు. యుద్ధ విద్యులు అంటే జల విద్యులు, స్విమ్మింగ్ చేయడానికి ఆయన నేర్చుకోవడానికి కూడా చక్కగా అందిస్తారు సహకారాన్ని. అదే పాపి అని చంద్రుడు కనుక అష్టమంలో ఉంటే జల ప్రమాదాలు జరగడం, లేదా విమానాల్లో ప్రయాణిస్తూ ఆకస్మికంగా ప్రమాదం జరిగింది అని మనం వింటుంటాం కదా, అలాంటివన్నీ అష్టమంలో చంద్రుడు ఉంటే ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రుడు కనుక 9వ భావంలో శుభగ్రహంగా ఉన్నట్టయితే తండ్రి నుంచి అందాల్సినటువంటి అన్ని విషయాలు కూడా ఉంటాయి. సుకుమారంగా చూసుకోగలిగే తండ్రి దొరుకుతారు. దైవ కార్యాలన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. దైవం నుంచి అన్ని విధాల సహకారం అవుతుంది. స్థిరధనం ఎప్పుడు నిలువ ఉంటుంది. అదృష్టం చాలా చాలా బాగా కనిపిస్తుంది. అదే పాపగ్రహంగా కనుక చంద్రుడు 9వ భావంలో ఉన్నట్టయితే తండ్రి సరిగ్గా చూసుకోవట్లేదు అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని మానసికంగా కుంగిపోతుంటారు. ఇక దైవం విషయంలోకి వస్తే అనుకూలత విషయం పక్కన పెడితే ప్రతికూలంగా దేవుడు అనేవారు లేడని ఆలోచిస్తూ ఆ పొగురుగా మాట్లాడుకుంటూ మానసికంగా బాధపడుతూ ఉంటారు. స్థిరధనం అసలు ఉండకపోగా తరచూ ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శుభగ్రహంగా చంద్రుడు 10వ భావంలో ఉన్నట్టయితే ఉద్యోగాల్లో ఆరితేరుతారు. ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమి, షిప్కు సంబంధించినటువంటి ఏమి, ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందడానికి కానీ ఇది చాలా మంచి ప్లేస్ అండి. అలాగే చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలకు కూడా చురుగ్గా ముందుకు పోయేటువంటి ఆలోచన, ధైర్యాన్ని కూడా ఈ 10వ భావంలో చంద్రుడు అందిస్తారు. అది పాపగ్రహంగా ఉన్నట్టయితే అనేక విధాలుగా కూడా ఉద్యోగం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు అంటేనే సున్నితం కదా. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఈ సున్నితం వల్ల ఏంటంటే ఆ పని నేను చేయలేను. అలాగే చంద్రుడు రాణి అంటే రాజవంశంలో ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగం కావాలి. మంచి ఉద్యోగం ఉంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను, లేదా అక్కడ కష్టం ఉందా నేను చేయలేదని చెప్పేసి తరచు ఎదుటి వాళ్ళు ఏలం చేసి బాధ పెట్టేలా ఈ యొక్క ప్రవర్తన ఉంటుంది. దానికి వీళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఏ విధంగానూ కూడా చంద్రుడు దశమంలో ఉంటే జీవనం కష్టంగా మారిపోతుంది పాపగ్రహంగా ఉంటే. అలాగే చంద్రుడు
లాభస్థానంలో శుభకరంగా ఉన్నట్టయితే వివిధ దుర్లాభాలు అనేక రకాలుగా వస్తాయి. ఎందుకంటే చంద్రుడు అనేక విషయాలకు కారకుడు కాబట్టి నీటి మూలకంగా కావచ్చు, అంటే ఇప్పుడు సరదాగా అలా సించేద్దామని వెళ్ళారనుకోండి, ఒక సముద్రంకి వెళ్ళారు, లేకపోతే ఒక నదికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక మూడ దొరకడం, అక్కడ డబ్బులు బంగారం ఏదో వస్తువులు దొరకడం, సో దానివల్ల దుర్లాభం వచ్చినట్టే కదా. అలాంటివి ఇట్లా వివిధ రకాలుగా, లేదా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, అక్కడ దొరికింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంటే అది కూడా గాలికి సంబంధించింది కదా, అక్కడికి వెళ్ళారు, అక్కడ ఒకటి దొరికింది, అలా దొరికి పెద్దవాళ్ళ అవకాశాలు ఉంటాయి. 11 భావాలు చదువుకుంటే అక్కడి నుంచి బాగా మంచి సహకారం ఉంటుంది, ఆ అక్క అన్ని విధాలు ఉపయోగపడేటువంటి అక్క అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రుడు పాపకరంగా 11లో ఉన్నట్టయితే అక్క మూలకంగా మానసికంగా బాధపడాల్సి వస్తుంది, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు, దుర్లాభాలకు పోయి మానసికంగా కుంగిపోయి ఉన్నదంతా నష్టపోయి ఇబ్బందులు పడతారు. చంద్రుడు కనుక శుభకరంగా 12వ భావంలో ఉంటారు, అధిక ఖర్చులని పొందుతారు, ఎక్కువగా తరచు నీటిని ఎక్కువగా వృధాగా వేస్ట్గా పాడు చేస్తుంటారు. పాపకరంగా ఉన్నట్టయితే, శుభకరంగా ఉన్నట్టయితే మాత్రం అసలు ఎవరు ఆలోచించినటువంటి ఆలోచనలు అన్నీ కూడా వీరికే వస్తుంటాయి. ఈరోజు ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోగలరు, రేపు ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. అంటే ముందుగానే అంచనా వేసి ఆకాశంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, ప్రకృతి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచనలు కూడా అలాంటి జ్ఞానాన్ని ఈ చంద్రుడు అందిస్తుంటారు. అదే కనుక పాప అయినట్టయితే అప్పుడు అన్నీ కూడా నష్టాలను ఇస్తాడు. ఎక్కువగా తరచూ శ్వాసకోశ వ్యాధులకు గురయ్యి దానివల్ల నష్టపోరు, వ్యాపారాలు పెట్టి నష్టపోరు ఉంటాయి. శుభకరంగా చంద్రుడు 12లో ఉన్నప్పుడేమో ఎలాంటి పెట్టుబడులు పెడితే ఎలాంటి లాభాలు వస్తాయని చక్కగా ఉంటుంది. పాపకరంగా ఉన్నట్టయితే అలాంటి అవగాహన లేకుండా నష్టపోవడం అనేది ఉంటుందండి. ఇదండి